నమస్తే. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి నంబూరి శంకర్రావు గారు పోటీ చేస్తున్నారు. అయితే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్రావు తన మార్పు పాలన పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ విధంగా చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న సంక్షేమ పథకాలు ఇక్కడ సక్సెస్ అవుతున్నాయా? ప్రధానంగా కూటమి బలం ఎంతవరకు ఉంది? మనతో మాట్లాడటానికి పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నంబూరి శంకర్రావు గారు ఉన్నారు. నమస్తే శంకర్రావు గారు. నమస్తే. అంటే ఈ 5 ఏళ్ల ఎమ్మెల్యేగా మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టారంటే? సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందేలాగా పార్టీలకు అతీతంగా అన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా అందరికీ అందే విధంగా చూడటం జరిగింది. డెవలప్మెంట్స్ కూడా అదేవిధంగా పార్టీలకు అతీతంగా నాకు మెజార్టీ రాని విలేజ్లో కూడా డెవలప్ చేయడం జరిగింది. అంటే రోడ్లు వేస్తేనే ఓటు అడుగుతానని చెప్పిన శంకర్రావు గారు ప్రస్తుతం ఆ మార్పు చేశారా? ఆ మార్పు చేశాను కాబట్టి ఓటు అడుగుతున్నా, లేకపోతే అడిగేవాడిని కాదు. ఎలాంటి రోడ్డు విస్తరణ కావచ్చు, ఆ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టారు? ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామం లింక్ రోడ్లు మొత్తం దాదాపు ఆల్మోస్ట్ 90% వేయటం జరిగింది. ఇంకొకటో రెండో మిగిలినవి, అవి కూడా టెండర్ వేసి ప్రాసెస్లో ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామం లింక్ రోడ్లని వేయటం అయిపోయింది. ఆల్రెడీ నేను ప్రామిస్ చేసిన రోడ్డు అమరావతి బెల్లంకొండ రోడ్డు, అది ఆల్రెడీ వర్క్ ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ కోసూరు దాకా రోడ్ వైండింగ్ కూడా అయిపోయింది. కొంత డామర్ రోడ్డు కూడా వేయటం అయిపోయింది. కల్వర్ట్స్ కడుతున్నారు ఫాస్ట్గా. ఏదైనా సరే అది ఒక 6 monthsలో పూర్తవుతుంది. అంటే పెదకూరపాడు నియోజకవర్గం ఎక్కువగా రూరల్ ప్రాంతం ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా కాకముందు పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2019లో నేను వచ్చినప్పుడు ఇక్కడ అధ్వానమైన పరిస్థితి, రోడ్లు మరీ ఘోరమైన పరిస్థితులు. ఆ రోజు నేను వచ్చే రోజు ప్రామిస్ చేయడం కూడా జరిగింది. ఈ రోడ్లు వేపిస్తామని నేను ప్రామిస్ చేశాను అన్నట్టుగానే ఆ రోడ్లు మొత్తం కూడా వేపించిన తర్వాతే ఇప్పుడు మన ఎలక్షన్లో నేను ఓటు ఆడటం జరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం శంకర్రావు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగికి వార్నింగ్ ఇవ్వటం ఒకసారిగా సంచలనం రేపించింది. అంటే అవినీతికి సంబంధించి ఈ నియోజకవర్గంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి? గతంలో నేను వచ్చేటప్పటికి ఇక్కడ 1 ఎకరం ఆన్లైన్ ఎక్కాలంటే ₹1,00,000 అడిగేవాళ్ళు. అమరావతి, పెదకూరపాడు ఈ ఏరియాల్లో ₹1,00,000. మరి అట్లాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా అదే పరిస్థితి. నేను వచ్చిన తర్వాత ఈ లంచాలు అనేది లేకుండా నిర్మూలించడం జరిగింది. నేను వచ్చిన తర్వాత పెదకూరపాడులో అయితే దాదాపు 2,500 పాస్బుక్లు ఫ్రీగా ఇప్పించా, ఆన్లైన్ చేయించి. మరి గతంలో మరి ఆ పాస్బుక్లన్నీ తొక్కిపెట్టేవాళ్ళు అధికారులని పనిచేయనీయకుండా. ఆ గ్రామ నాయకులు, నియోజకవర్గ నాయకులు, గతంలో ఉన్న శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా ఏ పని కూడా కానిచ్చేవాళ్ళు కాదు. తెలుగుదేశం జన్మభూమి కమిటీలు, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జన్మభూమి కమిటీలు ఉండటం వల్లే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళటమే ప్రభుత్వం మైనస్ అని చెప్పి పబ్లిక్ కూడా తెలుసుకొని వేయటం జరిగింది. ఈరోజు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరితో పని లేదు, ఏ నాయకుడితో పని లేదు. స్వేచ్ఛగా లబ్ధిదారు ఇంటికే అన్ని లంచాలు లేకుండా వెళ్తూ ఉంటాయి. మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా ఒకసారి నేను చెప్తా ఉంటాను. ఒక్కొక్క రాజకీయ వ్యక్తి తమ పాలన కావచ్చు, సమస్యలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక తీరు ఉండింది. శంకర్రావు గారికి సంబంధించి సమస్యను ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేస్తారు? దాన్ని సొల్యూషన్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? గడప గడపకి నేను తిరిగాను, ప్రతి ఇంటికి తిరిగాను. అక్కడ సమస్యలు రాసుకున్నాం, ఏమంటే ఆ సమస్యలు పూర్తి చేస్తున్నాం మేమే ఫాలోఅప్ చేసి. మళ్ళీ మీకోసం మీ ఎమ్మెల్యే ప్రోగ్రాం పెట్టుకొని మళ్ళీ సమస్యలు ఏమున్నాయని ప్రతి గ్రామం వెళ్ళి ఆ సమస్యలు ఏమైనా ఉంటే ఇంకా రాసుకొని, మిగిలిపోయి ఏమన్నా రాసుకొని అవి కూడా పూర్తి చేయడం జరిగింది. 90% సమస్యలు పూర్తి చేసాం. ఇంకేదన్నా పెద్ద పెద్ద సమస్యలు, రోడ్లు, డ్రైన్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వం దగ్గర కొంత అవి చేయలేదు. కానీ అవి కూడా నెక్స్ట్ ఈ పీరియడ్లో మొత్తం పూర్తి చేసేస్తాం. రోడ్లు, డ్రైన్లు మొత్తం, వాటర్ లైన్స్ మొత్తం పూర్తి చేస్తాం. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతమైన పెదకూరపాడు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు ఎందుకు ఇబ్బంది ఉంది? లేదు, వాస్తవంగా సాగునీరు, తాగునీరు రెండు కూడా ప్రాబ్లం ఈ ప్రాంతం. ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు రావాలి తప్పితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సాగర్ నుంచి
కాలువల ద్వారా రావాలి. ఈ సంవత్సరం మరి వర్షాలు తక్కువైతే కొద్దిగా ఇబ్బంది పడ్డమాట వాస్తవం. తాగునీరుకి కూడా నేను 80 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఇంటింటికి ట్యాప్ ద్వారా రావడం జరిగింది. అవి ఆల్రెడీ వర్క్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా స్టిల్ ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. మరి అట్లాగే సాగునీరు దానికి నేను కూడా ఒక ప్లాన్ చేసి పులిచిందులో బ్యాక్ వాటర్ ఉంది. బ్యాక్ వాటర్ ద్వారా ఒక 4 టీఎంసీ నీళ్ళు నిల్వ ఉంటాయి అక్కడ. దాని నుంచి నాగిరెడ్డిపాలెం చెరువుకి నీళ్లు పెట్టి లిఫ్ట్ ద్వారా అక్కడి నుంచి బెల్లంకొండ, అచ్చంపేట కొన్ని విలేజెస్, కోసూరు మండలం మొత్తం కూడా ఇవ్వడానికి 3 మండలాలు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. అది తప్పనిసరిగా ఇస్తాను. అట్లాగే పెదకూరపాటికి లిఫ్ట్ ద్వారా 15 ఎకరాలు పెట్టాం. ఆల్రెడీ కొన్ని లిఫ్ట్లు ఉన్నాయి అక్కడ, పెదకూరపాటికి లేదు. దానికి కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇది వర్క్ ప్రాసెస్లో ఉంది. పెదకూరపాడు, తాళ్ళ చెరువు, పేస్పాడు, మెండపూడి ఈ 4 లిఫ్ట్లు ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. అంటే వైసీపీ సంబంధించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు, సంక్షేమాల మీద దృష్టి పెట్టింది, అభివృద్ధి లేదు అనేది కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు విమర్శ చేస్తాయి. దానికి మీ సమాధానం? మీడియా సృష్టి, చంద్రబాబు సృష్టి తప్పితే అభివృద్ధి లేదనేది ఏ ఊరన్నా వెళ్దాం రండి, ఒక గ్రామం వెళ్దాం, మీ ఇష్టం వచ్చిన గ్రామం, ఏ గ్రామం అయినా పర్వాలేదు. ఒక సచివాలయ పరిధిలో ఒక సచివాలయం కట్టాం, ఒక రైతు భరోసా కట్టాం, ఒక హెల్త్ సెంటర్ కట్టాం. అక్కడ ఒక 12 మంది ఎంప్లాయీస్ వచ్చారు. ఆ సచివాలయంలో ఆ గ్రామాల్లో, ఆ 2 గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ అక్కడే తీర్చేస్తున్నారు. మొత్తం అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నీ కూడా అక్కడే సమస్యలు తీరుతున్నాయి. రెండోది, ఏ ఊరని వెళ్దాం, స్కూలు గతంలో ఎలా ఉందో స్కూలు, ఇప్పుడు ఎలా ఉందో స్కూలు. మరి ఇంగ్లీష్ మీడియం పెట్టారు, పిల్లలకి డ్రెస్సెస్, షూ, బుక్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, వాళ్ళు టాయిలెట్స్ కానీ లంచ్ కానీ గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి. సఫిషియెంట్ రూమ్స్, గతంలో ఒకే రూమ్లో కూర్చున్న వాళ్ళు 3, 4, 5 తరగతులు ఒకటి కూడా. ఇప్పుడు ఏ క్లాస్కి ఆ క్లాస్ డివైడ్ చేసి మరి కట్టించడం. ప్రాంతం రూరల్ కావడంతో స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు మీద చాలా మంది ఎక్కువగా పిల్లలు వచ్చే అవకాశాలు. ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఒక్కొక్క గ్రామానికి అయితే 5.5 కోట్లు కూడా వచ్చినాయి స్కూల్కి. 3.5 కోట్లు వచ్చినాయి. మొత్తం 82 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చాను ఈ నియోజకవర్గానికి. 82 కోట్ల రూపాయలతో అన్ని గ్రామాల్లో రెన్యువల్ చేయటం కానీ, కొత్త రూములు కట్టడం కానీ. ఇది అభివృద్ధి కాదా? నువ్వు కనీసం దీంట్లో నేను అడుగుతున్నా, గత ప్రభుత్వంలో స్కూల్స్ కింద ఒక 5 కోట్లు ఇచ్చారో చెప్పండి. మరి ఏ ఊర్లో ఇచ్చారో చెప్పండి. ఒక 5 కోట్లు, 1 కోటి రూపాయలు ఏ ఊర్లో ఇచ్చారో చెప్పండి. నేను అడుగుతున్నా. అందుకే పార్టీలకు అతీతంగా శంకర్రావే గెలవాలి అనేది మాత్రం ప్రజలు కోరుకుంటున్నారా? అభివృద్ధిని కోరుకుంటున్నారు. అక్కడ శంకర్రావా, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఇంకొకళ్ళ అనేది కాదు. అభివృద్ధి ఎవరు చేశారు అనేది కోరుకుంటారు కానీ అక్కడ వ్యక్తి అనేది కాదు. మనకి ఇతను బాగా చేస్తాడంటే అతను చేస్తాడు అంతే. అట్లాగే హాస్పిటల్స్, గత శాసనసభ్యుడు పెదకూరపాడు విలేజ్ 8.5 కోట్లు పెట్టి నేను హాస్పిటల్ కట్టించాను. ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. అమరావతిలో 3,20,00,000 ఎక్స్టెన్షన్ పైన కట్టించాం, అయిపోయింది ప్రారంభోత్సవం. అత్తులూరు 1,87,00,000 కట్టించడం అయిపోయింది, ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. ఇక్కడ అచ్చంపేట 2,20,00,000 ప్రారంభోత్సవం అయిపోయింది. దొడ్లేరు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొకటి అచ్చంపేట మండలం ఇంకోటి శాంక్షన్ అయింది. కోడి వల్ల శంకుస్థాపన చేయలేకపోయాను. కోసూరు రెన్యువల్ చేయించాం, చంద్రాజపాలెం రెన్యువల్ చేయించాం. ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? 27 కోట్ల రూపాయలు తీసుకొచ్చి హాస్పిటల్. అంటే పట్టుబిడని విక్రమార్కుడిలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు అనేది మాత్రం శంకర్రావు గారి మీద పేరుంది. అభివృద్ధి విషయంలో ఒత్తిడి తీసుకొస్తానా లేకపోతే ఏం చేస్తాననేది ముందు చేశానా లేదా అనేది కావాలేడా. అవునవును. నేను పని చేశానా లేదా అనేది, నా ప్రజలకి ఇబ్బంది కలగకుండా నేను పని చేయాలి. నేను వచ్చింది దేనికి? ప్రజా సేవ చేయడానికి వచ్చాను. నేనే అందరిలాగా గత ఎమ్మెల్యేలాగా దాచుకోవడానికి రాలా. నేనే ప్రజా సేవ చేయడానికి అనుకున్నాను, చేస్తున్నాను అంతే. నాకు అవసరం లేదు ఇది కూడా. అంటే మీ అభివృద్ధిని తట్టుకోలేకే మీ ఎదుటి పోటీగా ఉండే అభ్యర్థిని కూడా తెలుగుదేశం మార్చింది అనుకోవచ్చా? ఏదైనా అనుకోవచ్చు. అంటే మీ అభివృద్ధికి సంబంధించి పలుమార్లు సవాలు విసిరారు, దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కనబడింది. ఈ అంశాలు కూడా మీకు ప్లస్ గా మారినాయా? ఏదన్నా కానీ నేను చేశాను పని,
హాస్పిటల్ కట్టాను. ఒక హాస్పిటల్ కానీ కట్టారు 5 సంవత్సరాల్లో. చంద్రబాబు చెబుతూ ఉన్నాడు కదా, నేను అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేదు అని చెబుతున్నాడు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే రమ్మన్నాను డిబేట్కి ఎన్నోసార్లు. మొన్న కూడా ఇక్కడికి వచ్చి చంద్రబాబు వాగుతూ ఉన్నాడు, పిచ్చివాగుడు. ఎందుకు వాగుతాడో తెలియదు అతనికి, వయసు మళ్ళీపోయింది. అతను ఏమంటున్నాడు, నేను ఈ అమరావతి బెల్లంకొండ రోడ్డు ఆల్రెడీ వేస్తున్నాం కదా, మా గవర్నమెంట్ వస్తుంది, నేను వేసి పెడతానని చూస్తున్నాడు ఆయన. ఎవడో పేపర్ ఇస్తే చదువుతున్నాడు. ఇక్కడ ఏందనేది అందుకని మేము శాండీ శంకర్రావు అంటూ కూడా ఇది కొన్ని కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు ఆయన. శాండీ శంకర్రావు, శాండీకి నాకేం సంబంధం ఉంటుంది? ఇక్కడ ఏపీ ప్రభుత్వం టెండర్ వేసింది, 750 కోట్లకు కంపెనీ పడుకుంది. ఆ కంపెనీ డబ్బులు కడుతుంది గవర్నమెంట్కి. దానికి నాకేమైనా సంబంధం ఉందా? ఇంకోసారి పోయి ఇంకో ఎమ్మెల్యేని శాండీ అంటాడు, ఇంకోసారి పోయి కృష్ణానది లేకపోతే ఇంకో గోదావరి నది ఏది ఉంటే అది అక్కడ పోయి ఆ శాండీ ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఉంటుంది? స్టేట్ మొత్తం ఒకటే తీసుకున్నాడు ఒక కాంట్రాక్టరు, వాడికి సంబంధం ఉంటుంది. మాకేం సంబంధం ఇక్కడ? ఏదో బురద చల్లిపోతే కొడుక్కుంటారనే ఉద్దేశం తప్పితే ఇంకేమైనా ఉంటుంది దీంట్లో? అసలు శాండ్ కావాలంటే నేను కూడా కొనుక్కొచ్చుకోవాలి. అలాంటి పరిస్థితి. అది తెలియకుండా ఏదో వాగేసి దాంట్లో ఇంకోటి కూడా వాగాడు. అతను తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చి అమ్ముతానని వాగాడు అక్కడ. ఆ వయసు కన్నా మా ఇల్లు ఉంచుకోవాలి కదా అతను. అంటే ఓవరాల్గా వాళ్ళు విమర్శలు చేస్తున్నారా లేదా పక్కన పెడితే, పెదకూరుపాడు నియోజకవర్గం ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో శాండిక్ అవినీతి అనేది మాత్రం ఎప్పుడు రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అదే శాండ్ అనేది వాళ్ళు చేశారు, అవినీతి చేశారు. ఎన్జిటీలో 100 కోట్లు పెనాల్టీ వేసింది వాళ్ళ గవర్నమెంట్లోనే. అంటే వాళ్ళు అవినీతి చేసినట్టే కదా అది. ఇక్కడ అవినీతి ఏముందో చేయడానికి? ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు 750 కోట్లు డబ్బులు గవర్నమెంట్కి కడుతున్నారు. ఆ డబ్బు సంక్షేమానికి వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేముంటుంది ఇక్కడ? అవినీతి ఏముంది దీంట్లో? 750 కోట్లకి నీకు అమ్మిన తర్వాత అతనికి అమ్ముకుంటాడో లాస్ వచ్చిందో లాభం వచ్చిందో అతను చూసుకుంటాడు. ఇది వాస్తవం కాదా? ఇక మిగతా వాడికి ఏం సంబంధం ఉంటుంది? అసలు ఎవరికైనా సంబంధం ఉంటుందా? పన్నిగట్టుకునే విమర్శలు చేస్తున్నారు. పన్నిగట్టుకుని విమర్శలు చేయడానికి అతను పేపర్ రాసిస్తే ఎవడో పక్కోడు ఒకడు శంషాగాడు పేపర్ రాసిస్తే చదువుతూ ఉన్నాడు. ఇక్కడ పరిస్థితులు ఏందో, ఇక్కడ ఎమ్మెల్యే ఏందో, ఇన్ని సంవత్సరాలు అనుకోండి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకొని ప్రతిపక్ష నాయకుడికి అలా మాట్లాడుతుంటే, ఏది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఏంది, ఇక్కడ ఎవరున్నారు ఏంటి, అతని అవినీతిపరుడా కాదా? అవినీతిపరుడు కాకపోయినా సరే ఏదో ఒకటి బురదల్లే వెళదాము అనే ఆలోచనతో మాట్లాడేవాడికి ఎవడేం చెప్తాడు? ఎవడేం చెప్పలేడు కదా. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్లస్ అయింది, అతను మాట్లాడటం వల్ల నాకు ప్లస్ అయింది. ఎందుకంటే పబ్లిక్ తెలుగుదేశంలో కూడా తెలుసు కదా, నేనే హైప్ క్రియేట్ అయిందంటారా? నేనేదో తెలుసు కదా. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఇది మైండ్ పోయి మాట్లాడుతున్నారు బాబు అని చెప్పి జనం కూడా లేచిపోతున్నారు. ఈ మాటలు మాట్లాడుతుంటే నా మీద ఇది మైండ్ పోయి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. ఒక రకంగా మీకు తెలుగుదేశం అనుకుంటున్నారు, మా పార్టీ వాళ్ళు కాదు. తెలుగుదేశం వల్లే చంద్రబాబు మైండ్ పోయింది, వయసు మళ్ళీ అని వాళ్ళే అనుకుంటున్నారు. పక్కన ఎమ్మెల్యేలు కూడా, అతను కూడా కాదు, పక్కన ఎమ్మెల్యేలు కూడా అనుకుంటున్నారు. అది పరిస్థితి. ఓ రకంగా మీకు ఇమేజ్ పెంచినట్టే, వాస్తవంగా పెంచాడు ఎలక్షన్ టైంలోనే. ఇంకా నెక్స్ట్ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు అమలు చేస్తుంది. మొత్తం 9 నవరత్నాలకు సంబంధించి సంక్షేమం అమలు చేస్తుంది. ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలోని ఒకటి ఫేవర్గా మారే అవకాశాలు ఉంటాయి. మీ నియోజకవర్గంలో ఈ నవరత్నాలకు సంబంధించి మేజర్ ఫ్యాక్టర్కి ఏది వర్కౌట్ అయిందంటారు? రైతు భరోసా ఒకటి పెంచాడు, అమ్మఒడి అది కామన్, కామన్. అది ఈ రెండు బాగా ప్లస్ అవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ సంక్షేమ పథకాలు అందాయంటారా నియోజకవర్గంలోని? అందరం వాళ్ళు ఉంటే డైరెక్ట్గా నా దగ్గర రమ్మని చూస్తున్నారు అసలు. అందరం వాళ్ళు ఉంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం తప్పితే వాడికి ఆ కార్డులో ఇంకొకళ్ళు ఉండటము, లేకపోతే ఏదో ఒక కరెంటు బిల్లు ఎక్కువ రావటము, లేకపోతే ఏదో ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండటము, ఒక కారు ఉండటము, ఇట్లాంటి వెహికల్ ఉండటము, అలాంటి వాళ్ళకి తప్పితే టెక్నికల్ ప్రాబ్లం తప్పితే ఏ పార్టీ వాడికైనా అందరికీ అది ఓపెన్ ఛాలెంజ్ నేను ఇచ్చింది. తెలుగుదేశం వాళ్ళకు కూడా, తెలుగుదేశం ఊళ్ళో గ్రామాల్లో కూడా నేను అదే చెప్పాను, ఎక్కడైనా రావట్లేదు. ఇంకా ఎంప్లాయ్మెంట్ అనేది చాలా కీలకం. ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది, రాబోయే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ పరంగా మీరేం చేస్తారు? ఎంప్లాయ్మెంట్ అంటే సచివాలయం, పెద్ద సచివాలయం 12 మంది ఎంప్లాయీస్ వచ్చారు. మరి డాక్టర్సు, టీచర్సు అందరూ వచ్చారు.
14 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి డాక్టర్స్ ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు. ఓకే. ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు అన్ని చోట్ల. అవును. హాస్పిటల్స్ టీచర్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు అన్ని చోట్ల. అన్ని విద్యకి వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రాముఖ్యత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అలా చేశాడు. అదే అతనికి బలం. పెన్షన్ కూడా ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే రూరల్ ప్రాంతం కావడంతో ఇక్కడ మీకు పెన్షన్ 3,500 చేశాడు, పెంచుకుంటూ వెళ్తాడు. అంటే చేయగలిగిందే చెబుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అంటే నేను మేనిఫెస్టో కూడా కొత్తది ప్రకటించడం జరిగింది, కొన్ని పథకాలు కూడా ఎక్స్టెన్షన్ నవరత్నాలు ప్లస్ అని పెట్టడం జరిగింది, అది రిలీజ్ చేయడం జరిగింది. బాగుంది. అంటే జనరంజకంగా అందరికీ ఆమోదముద్రగా ఉంది. అది చేయగలిగిందే చెప్పాడు, అంతేగాని చేయలేని అతను చెప్పడం. వాళ్ళు సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 ఎన్ని అతను చెప్పేవన్నీ ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇంకా కనండి అని చెబుతున్నాడు. అది ఎట్లా ఎంత బట్టి సబు ఒకసారి ఆలోచన. ఇప్పుడు ఒకళ్ళకి ఇయటానికే ఇబ్బందిగా బడ్జెట్ ఉంటే ముగ్గురు పిల్లలకి ఎంత ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు 6,000 అవుతుంది సంవత్సరానికి సుమారు. 6,500 30,000 కోట్లు అంటే 5 సంవత్సరాలు అప్పుడెంత అయింది ఆయన చెప్పేది. ఇవన్నీ ఆచరణలో వచ్చేవి కాదు, చేయలేరు. అతను కూడా చెప్పాడు గతంలో. మా నాయకుడు 2014లో 50,000 పెంచండి సార్, మీరు మీ మాట అంటారు రుణమాఫీ అంటే రుణమాఫీ అంటే సాధ్యమయ్యేది కాదని చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఏమైంది? ఇతను చేయగలిగాడు. అది చంద్రబాబు చెప్పాడు కదా, చేయలేకపోయాడు కదా. 2 ఇన్స్టాల్మెంట్ చేశాడు. చాలా మంది మీ పార్టీ వాళ్ళే అప్పుడు అడిగారంట జగన్ గారిని ప్రకటించండి గెలిపి. అవును అడిగాం, మేము కూడా అడిగాం. అప్పుడు 50,000 చెప్పండి ఏంటంటే సాధ్యం కాదన్నాడు. ఒకటే మాట, గెలితే గెలిచిన లేకపోతే లేదన్నాడు. సాధ్యంగాని చెప్పి అతను అలాంటి వ్యక్తి కాదు. అయ్యేదే జరిగేదే చెప్తాడు, కానీ జరగని దాన్ని చెప్పలేడు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారితో మీకు పరిచయం ఉందా? ఉంది. ఓకే. ఆయన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఒక వ్యత్యాసం చెప్తే మీకు అనిపిస్తుంది కదా, పాలన పరంగా ఏం పరంగా ఇంకేం నిర్ణయాల విషయాల్లో కావచ్చు. వ్యత్యాసం అంటే అది చెప్పలేనిది. అది అవునా? అదే అంటే ఆయనతో నాకు పరిచయం కొంచెం తక్కువ. ఈయనతో నాకు కొంచెం ఎక్కువ కాబట్టి నేను ఆయన గురించి చెప్పలేను. సో ఓవరాల్గా 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, బీజేపీ, జనసేన, టీడీపీ. ఈ 3 పార్టీలకు సంబంధించిన ప్రభావం మీ నియోజకవర్గంలో ఉంటుందా? 3 పార్టీల వల్ల స్టేట్ వైడ్లోని వైసీపీకి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? గతంలో కూడా 3 పార్టీలు కలిసే వచ్చినాయి. అప్పుడు పరిస్థితులు వేరు. విడిపోయిన రాష్ట్రం, సీనియర్ నాయకుడు చంద్రబాబు అని రుణమాఫీ చెప్పాడు, రైతులందరూ వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అతను బీజేపీతో ఎందుకు విడిపోయాడో ఎవడో తెలియదు. ప్రత్యేక హోదా అని చెప్పి సభలు పెట్టి విడిపోయాడు. ఇప్పుడు ఎందుకు గెలిచాడో ఎవడో తెలియదు. కనీసం ఎలక్షన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అతను కలిసినట్టు ఉందో తప్పితే ఫలాంది చేస్తారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారా, రైల్వే జోన్ ఇస్తామన్నారా, పోనీ స్టీల్ ప్లాంట్ ఏమన్నా ఉంచుతామన్నారా చెప్పు. నువ్వు ఈ మూడిట్లో ఏదో ఒకటి చెప్పు. మరి ఎందుకు గెలిచావు? మధ్యలో కాంగ్రెస్తో గెలుస్తావు, సిపిఎంలతో గెలుస్తావు, జనసేనలతో గెలుస్తావు, మళ్ళీ వీళ్ళతో గెలుస్తావు. ఎంతమందితో పొద్దు పెట్టుకునేవాడు నువ్వు? పొద్దున పూట ఒకటి సాయంత్రం ఒకటి అయితే ఎట్లాగా మాట్లా? నీకు ఏది స్టాండర్డ్ లేదు. నీకు బీజేపీ వాళ్ళతో పెట్టుకున్న కాడి నుంచి అతనికి మైనస్ అయిపోయింది, పూర్తిగా మైనస్ అయిపోయింది. మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం. మైనార్టీ మొత్తం మైనస్ అయిపోయింది. ఇంకా వైసీపీ నినాదం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. ఈ ఓట్ బ్యాంక్ సంబంధించి మీ నియోజకవర్గంలో ఎంతవరకు పాజిటివ్గా ఉందంటారు? మాకు ఆల్మోస్ట్ ఒక 10% ఎక్సెస్ వచ్చేసింది. 10% పెరిగింది. నాకు ముస్లిమ్స్ కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ పోయిన దాని మీద కూడా మాకు 10% ఎక్సెస్. ఫైనల్లీ సార్, ఈ నియోజకవర్గ ప్రజలు మరోసారి శంకర్రావుకి, పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఆయనకు ఓటేస్తే ఏం చేస్తారు, ఇంకెన్ని చేయబోతారు? అభివృద్ధి చేశాడు కాబట్టే ఓటేయండి అని అడుగుతున్నాను నేను.
2019 నాటి పరిస్థితుల్లో నేను ఎండగట్టి మేము ఓటు వేయించుకున్నాం. వాళ్ళు చేయలేని పరిస్థితుల్ని ఇప్పుడు చేశామని అడుగుతున్నాను ఓటు. వస్తే సాగునీరు, తాగునీరు, లిఫ్ట్ ఇరిగేషన్, పులిచింతల బ్యాక్ వాటర్ది, లిఫ్ట్ ఇరిగేషన్ పెదకూరపాడిది, ఇవన్నీ చేస్తాను. నేను వేరే ఏం పెట్టుకోవట్లే. ఇదే ఓన్లీ లిఫ్ట్ ఇరిగేషన్, ఓన్లీ సాగునీరు, తాగునీరు ఇయటమే నా ధ్యేయం. ఏది ఏమైనా సరే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తాను. ఇక నేనేమి ఎక్స్ట్రాలు చంద్రబాబు లాగా ఇంకొకటిలాగా ప్రతివాడు ఒకటి రాజకీయ నాయకుడిలాగా నేను చెప్పట్లా. ఓన్లీ నేను దాని మీదే రైతులకి చేయాలి. ఓన్లీ ఇదంతా కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడ్డ ప్రాంతం. వాళ్ళకి నా మార్క్ ఉండాలి అంతే. నీళ్లు కానీ, రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ నా మార్క్ అనేది ఉండాలని నేను చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు ఈ విషయంలో. మరి సిద్ధం సభలో కూడా కొన్ని అంశాలకు సంబంధించిన ప్రస్తావించారు కదా సీఎం గారు కూడా. నాకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది, ఎందుకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది లైఫ్లో. ఫుల్ సాటిస్ఫాక్షన్ 5 years. ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. ఇది పరిస్థితి. పెదకూరపాడు 5 ఏళ్ల పాలనలోని తన మార్క్ అభివృద్ధి చూపించాను. రాబోయే రోజుల్లో ప్రజలు గెలిపిస్తే సాగునీరు, త్రాగునీరుకి సంబంధించి కూడా పూర్తిగా పరిష్కార దిశ కూడా నిర్ణయం తీసుకుంటామంటున్నారు పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నంబూరి శంకర్.